సో ఇలాగే నాకు చాలా మంది అడుగుతున్నారు అనమాట, సి బేసిక్స్ చేయాలా, ఎలా చేయాలి, ఏం చేయాలి, లేదా మెషిన్ లెర్నింగ్ వెబ్ డెవలప్మెంట్ చేయాలా, ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో మీ అందరికీ నా తరపు నుంచి నేను ఇవ్వాల్సిన సజెషన్ ఒకే ఒకటి ఏంటంటే బ్రో, ఫస్ట్ పాయింట్, నువ్వు ఏం స్కిల్ నేర్చుకోవాలి అనేది నువ్వే డిసైడ్ అవ్వాలి. ఎలా డిసైడ్ అవుతావు అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే నీకు ఇంట్రెస్టెడ్గా ఉన్న స్కిల్స్ ఏంటి, అది నీకు తెలియకపోతే కొన్ని నేను చెప్తున్నాను చూడు. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్ డెవలప్మెంట్, గేమ్ డెవలప్మెంట్, నెక్స్ట్ యూట్యూబ్, డిజిటల్ మార్కెటింగ్, యూఐ అండ్ యూఎక్స్ డిజైనింగ్, డెవాప్స్. సో ఇలా చాలా డిఫరెంట్ స్కిల్స్ అనేవి ఉన్నాయి. ఇవే లేవు, ఇంకా చాలా ఉన్నాయి అనమాట. ఆల్గో ట్రేడింగ్ అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ స్కిల్స్ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఐడెంటిఫై చేయాలి, అందులో సార్ట్అవుట్ చేసుకో. ఓకే, ఈ స్కిల్స్ నేను నేర్చుకుంటే నా పాత 4 yearsలో నేను ఏదైనా చేయొచ్చేమో అని చెప్పేసి ఫస్ట్ నువ్వు డిసైడ్ అవ్వు. ఎక్స్ప్లోర్ చెయ్యి. అన్నీ ఎక్స్ప్లోర్ చేయకుండా నేను వెబ్ డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి అదొకటే చేస్తూ కూర్చున్నావు అనుకో, ఫర్ సపోజ్ అది నీకు 2nd yearకి వెళ్ళిన తర్వాత నచ్చలేదనుకో, అప్పుడు నువ్వు షిఫ్ట్ అవ్వాలంటే ఇంకొక దానికి చాలా కష్టం అయిపోతుంది. సో అందుకే స్టార్టింగ్లో ప్రతి దాని గురించి డెప్త్గా